మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. పిఆర్పి అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. చాలా రకాలుగా కూడా వాడుతుంటారు. హెయిర్కి, స్కిన్కి సంబంధించి, అలాగే నీ రీప్లేస్మెంట్ ప్లేస్లో పెయిన్ రిలీఫ్ కోసం ఇలా చాలా రకాలుగా వాడుతూ ఉంటారు ఈ పిఆర్పి అనేది. ఇంతకీ పిఆర్పి అంటే ఏంటి? ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పిఆర్పి అన్నది ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం. పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళు పిఆర్పి అంటుంటారు. హెయిర్ గ్రోత్కి సంబంధించి, స్కిన్ గ్లోకి సంబంధించి అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి? పిఆర్పి అనేది ముందు ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఈ పిఆర్పి అనేది నేను ఒక మ్యాజిక్ లిక్విడ్ ఆర్ మ్యాజిక్ డ్రగ్. సో ఎందుకు అంటే మ్యాజిక్ అనే దానికి ఒక డెఫినిషన్ లేదు. వాట్ ఈజ్ మ్యాజిక్? మ్యాజిక్ అంటే ఎవరికి అర్థం కానీ ఒక అద్భుతం, లేకపోతే ఒక వాట్ ఎవర్, మ్యాజిక్ అనేది జరగటము, లేకపోతే అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోవటం. మ్యాజిక్ అనేది ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్. సో పిఆర్పిని మ్యాజిక్ అని ఎందుకు అంటున్నానంటే, అసలు పిఆర్పి అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మా అనేది మన శరీరంలో అదొక క్యారియర్, వాటర్ లాంటిది. ఓకే, అది బేసిక్గా ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ ఇవన్నీ కూడా కలిసి చాలా రకాలన్నీ కలిపి ఈ ప్లాస్మా అనేది బాడీ అంతా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఏది అవసరమో అది తీసుకుంటుంది, ఎక్కడ ఏది అవసరమో అది రివర్స్లో తీసుకొని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా గురించి ఎప్పుడు అవగాహన అంటే ఆల్మోస్ట్ 35 years బ్యాక్ ఈ ప్లాస్మా అంటే ఎప్పుడైతే మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటాం, జనరల్గా రక్తం ఎక్కించాలి అంటాం. ఒకప్పుడు ఓన్లీ రక్తం అంటే అందరూ ఎర్రగా ఉండే ఆ ప్యాకెట్ మాత్రం ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు చాలా మందికి ఎల్లోగా అనిపిస్తుంది, కొంతమందికి వైట్ ఉంటుంది, లేకపోతే బ్లడ్ హోల్ బ్లడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ అనేది ఒక ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ అనేది దాని కాంపోజిషన్ అనేది స్ప్లిట్ చేస్తే ఆల్మోస్ట్ 4 నుంచి 5 పేషెంట్ని సేవ్ చేయొచ్చు. ఒకప్పుడు ఒక బ్లడ్ అంటే ఒక పేషెంట్కి ఒకటేసారి ఎక్కించారు, కానీ ఒక ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ కెన్ బి డివైడెడ్ అండ్ కెన్ బి సేవ్ టు 4 పేషెంట్స్, కెన్ బి సర్వ్ టు 4 పేషెంట్స్. అంటే ఈ బ్లడ్ అనేది స్ప్లిట్ చేస్తూ వెళ్తే దాంట్లో ఉండే ఇండివిజువల్ ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్కి సర్వ్ చేస్తుంది అనేది అఫ్ కోర్స్ విత్ టైమ్ అవన్నీ కూడా ప్రూవ్ అవటం జరిగింది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్థోపెడిక్స్, ఇవాళ మనము అంటే ఆర్థోపెడిక్స్ అనే కాదు, వేరియస్ అప్లికేషన్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ ప్లేట్లెట్స్ ప్లాస్మా అనేది డెర్మటాలజిస్ట్కి, స్కిన్కి సంబంధించిన వాళ్ళకి, స్కిన్ ఫిల్లర్స్, లేకపోతే హెయిర్ గ్రోత్కి సంబంధించి, లేకపోతే రింకిల్స్ పోవటానికి బాట్యులినం టాక్సిన్తో, అదే బొటాక్స్ అని అంటారు దాన్ని, బొటాక్స్ ట్రీట్మెంట్స్ అంటారు కదా, ఈ బొటాక్స్తోను. తర్వాత ఇట్లా కాంబినేషన్స్, బొటాక్స్ కూడా అలాంటి వన్ ఆఫ్ ది ఎన్హాన్సర్. ఈ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా స్కిన్కి సంబంధించి ముందు స్టార్ట్ అయింది. ఆ తర్వాత రీసెర్చ్, ఇప్పుడు మనము ఒక ఎరా నుంచి ఇంకో ఎరాకి వచ్చాము. ఒక ఎరా అంటే 100 years బ్యాక్ హెల్త్ కేర్ అనేది ఏముంది, అసలు హాస్పిటల్స్ లేవు, సర్జరీస్ లేవు, ఏమీ లేవు. అప్పట్లో ఏదైతే ఉందో ఆయుర్వేదిక్, హోమియోపతి అనేది ఒక మెడిసిన్ ఉండేది. ఆ మెడిసిన్తోనే సాధ్యమైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం మనిషి బాడీని అర్థం చేసుకున్న తర్వాత ఈ సర్జరీస్ అనేవి ఇవాల్వ్ అవటం జరిగినాయి. సర్జరీస్ వచ్చిన తర్వాత సర్జరీ ఒక ఎరా అయితే ఏ ప్రాబ్లం ఉన్నా సర్జరీ, కాకపోతే సర్జరీ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ పెరగటం వల్ల ఏంటంటే మనిషి కూడా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, మనిషికి ఉన్న న్యాచురల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సృష్టిలో ఉన్న ప్రతి దీనికి, జీవికి ఈ ఆల్టర్నేట్ అంటే ఇది రీజనరేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది ఇవాల్వింగ్ ప్రాసెస్. కాబట్టి ఈ ఆల్టర్నేట్ మెడిసిన్స్ గురించి రీసెర్చ్ చేయడం, బేసిక్గా స్విట్జర్లాండ్, జర్మనీ అండ్ యూఎస్, మెనీ ఇలాంటి యూరోప్ అండ్ యూఎస్లో ఎక్కువ ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే సర్జరీస్ అనేవి ఒక్కొక్కసారి సూటబుల్ కావు, లేకపోతే కొంతమంది కొన్ని మెడిసిన్స్తో అలర్జీస్ ఉంటాయి. ఈ మెడిసిన్స్కి సర్జరీస్ లేని వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? సో వాళ్ళకి ఏదన్నా బెటర్గా ఉండేట్టు, ఇప్పుడు ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఒకప్పుడు కీమోథెరపీస్ అని, లేకపోతే రేడియోథెరపీస్ అని, ఇవన్నీ కూడా చాలా టాక్సింగ్ హ్యూమన్ బాడీ పైన. సో దాని గురించి ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఏంటి, న్యాచురల్ పద్ధతుల్లో మనం ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అని రీసెర్చ్ స్టార్ట్ అయ్యి, ఈ ప్లాస్మా అనేది మన ఓన్ బ్లడ్ నుంచి తీస్తున్నాం కాబట్టి దానికి ఉన్న క్యాపబిలిటీస్ ఏంటో స్టడీ చేయడానికి రకరకాల అవయవాలు ఇచ్చి చూడటం జరిగింది. మీరు ఇప్పుడు స్టెమ్ సెల్స్ గురించి వినే ఉంటారు. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ అనేవి వాటికి ఏం క్యాపబిలిటీ ఉంటుందంటే, ఏ టిష్యూ అయితే ఆ స్టెమ్ సెల్ని మనం వాడటం జరుగుతుందో అది ఆ టిష్యూ రూపాంతరం జరిగే అవకాశం అనమాట. ఈ స్టెమ్ సెల్స్కున్న గ్రేట్ కెపాసిటీ. కాకపోతే ఏంటంటే స్టెమ్ సెల్స్ కూడా అగైన్
ఇట్ ఈస్ స్టిల్ బ్యాండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ స్టెమ్ సెల్స్ ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే స్టెమ్ సెల్స్ నుంచి క్లోనింగ్ చేసే అవకాశం ఉంటుంది, స్టెమ్ సెల్స్ నుంచి టిష్యూ రీజనరేట్ చేయటం అవుతుంది, ఇవన్నీ చాలా చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి మెడికల్గా ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే ఈ స్టెమ్ సెల్స్ అనేవి వాడటం జరుగుతుంది ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే ఇంకా అఫీషియల్గా స్టెమ్ సెల్స్ వాడొచ్చు అనేది ఎవరు కూడా ఇంకా దాన్ని సర్టిఫై చేయలేదు. అలానే స్టెమ్ సెల్స్ కన్నా ఇంకా లోవర్ ఫామ్ వచ్చేసి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది సింపుల్గా ఒక 25 ml బ్లడ్ తీసుకొని ఆ సెంట్రిఫ్యూగ్ ఒకటి ఉంటుంది, ఒక 20 minutes to 25 minutes ఒక సర్టైన్ ఆర్పిఎంలో 2500 నుంచి 3000 ఆర్పిఎంలో సెంట్రిఫ్యూగ్లో పెట్టి తిప్పితే ఆ బ్లడ్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి. వీటిలో మనకు కావాల్సింది ఏంటి? మ్యాంగోలో మనం కట్ చేస్తే తినేదేంటి? పైన తొక్క తినం, లోపల గింజ తినం, ఓన్లీ గుజ్జే కదా. సేమ్ వే ఈ ప్లేట్లెట్స్ అనేవి సపరేట్ అయిన తర్వాత ప్లాస్మా ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్. సో దాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఎక్కడెక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు? స్పోర్ట్స్ మెడిసిన్లో స్టార్ట్ అయింది ఫస్ట్. షోల్డర్ ఇంజురీస్ ఉంటాయి, మోస్ట్ నోటోరియస్ ఇంజరీ షోల్డర్ ఇంజురీస్. షోల్డర్ ఇంజురీస్లో ఏంటంటే వితౌట్ సర్జరీ ఒకప్పుడు అసలు ఏమీ అవడానికి ఉండేది కాదు. ఇప్పుడు ఈ హైడ్రోడైలేషన్ పద్ధతిలో ఈ హైడ్రోడైలేట్ చేసి ఈ పిఆర్పి ఇంజెక్ట్ చేయడం వల్ల షోల్డర్ ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి నెంబర్ 1. అండ్ నెంబర్ 2 బ్యాక్ పెయిన్. సయాటికా అనేది వెరీ కామన్లీ చూసే ఒక కామన్ ప్రాబ్లం. సయాటికా మీరు చాలా మందికి మీ ఆఫీస్లోనే సయాటికా బ్యాక్ పెయిన్ ఉంది, కాళ్ళు లాగుతుంది అంటారు. ఈ సయాటికా అంటే ఏంటంటే నరంలో ఒక పర్టికులర్ ప్రెషర్ అంటే పర్టికులర్ టిష్యూ ఏదైతే ఉంటుందో వచ్చి నరం పైన ప్రెషర్ పడటం జరుగుతుంది. ఈ ప్రెషర్ పట్టడం వల్ల ఆ నరం నుంచి వచ్చే వోల్టేజ్ ఆ కాలుకి తక్కువ అయిపోయి ఆ కాలు గుంజటం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని సయాటికా అంటారు. బేసిక్గా సయాటిక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ నర్వ్కి సప్లై తక్కువ అయితే సయాటికా అని అంటారు అనమాట. ఈ డిస్క్ బల్జెస్ ఏమవుతుంది? మనం కాన్స్టెంట్గా కూర్చొని ఉంటాం, కాన్స్టెంట్గా వర్క్ ప్లేస్లో, లేకపోతే సెడెంటరీ లైఫ్, లేకపోతే ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ డిస్క్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కొంచెం డీజనరేట్ అయిపోతాయి, వాటిలో ఉండే ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ పిఆర్పి పర్టికులర్లీ ప్లాస్మా ఆ డిస్క్స్లోకి ఎక్కించడం వల్ల అవి మళ్ళీ హైడ్రేట్ అయ్యి మళ్ళీ ప్రాపర్గా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొక చోట ఈ పర్టికులర్ ఇంజెక్షన్స్ అనేది వాడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ థింగ్ నీ జాయింట్స్, మోస్ట్ కామన్ మోకాళ్ళ నొప్పులు. ఆర్థరైటిస్ అనగానే ఫస్ట్ ఒకప్పుడు ఏంటంటే అన్ని టాబ్లెట్స్ వాడేవాళ్ళు, టాబ్లెట్స్ అయిపోయి అయ్యో ఎన్ని వాడినా మాకు తగ్గట్లేదు అనేసరికి నెక్స్ట్ సర్జరీ. అన్ని వాడేవాళ్ళు. ఇండియాలో అన్ని ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సెల్ఫ్ మెడికేషన్. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి ఒక బిల్ వేసుకోవటం, తర్వాత ఇంట్లో ఎవరైనా ఏం చెప్తే ఆయిల్ చెప్పడం వాడటం, తర్వాత ఆయుర్వేదిక్, హోమియో, దెన్ అలోపతికి వస్తే ఒక 10 రకాల మెడిసిన్స్ రాస్తే అవన్నీ వేసుకోవటం. ఇవన్నీ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి తింటారు. 3వ సంవత్సరం లోపల అరిగిపోతుంది. అప్పుడు చెప్తారు ఇంక వేరే దారి లేదు, గో ఫర్ సర్జరీ. సో ఈ పర్టికులర్ ఫేజ్ మధ్యలోకి వచ్చిందే పిఆర్పి. ఓకే, సో ఈ మెడిసిన్ ఫేజ్ సర్జరీ ఫేజ్కి మధ్యలో ఉండేదే పిఆర్పి. కాకపోతే ఎండ్ రిజల్ట్ ఏం చేంజ్ అవ్వదు. మీరు ఇన్ ద ఎండ్ కంపల్సరీ సర్జరీ అవసరం పడుతుంది. యాజ్ ఎ సెడ్ దట్ ఏ వ్యక్తికి కూడా ఏజింగ్ అనేది రివర్స్ చేయడానికి ఎవరికి పవర్ లేదు. ఈ ప్రాసెస్ ఆఫ్ ఏదైతే డీజనరేషన్ ఉంటుందో దాన్ని డిలే చేయటం అంతే. ఒక ప్యాసింజర్కి వైజాగ్ వెళ్ళటం, లేకపోతే వందే భారత్కి వైజాగ్ వెళ్ళటం, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్ గోస్ ఇన్ 7 hours, ప్రాబ్లీ ప్యాసింజర్ గోస్ ఇన్ 24 hours. సో ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ లాంటిది. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల స్లోగా రీజనరేట్ అయ్యి, బట్ ఓవర్ టైమ్ డెఫినెట్లీ యూ విల్ లీడ్ దేర్ వేర్ సర్జరీ అనేది అవసరం పడటం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ ప్రాసెస్ని డిలే చేస్తుంది నీ జాయింట్స్లో. దెన్ యాంకిల్ జాయింట్స్. సో అలా ప్రతి జాయింట్లో కూడా ఈ ప్లాస్మా అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గైనకాలజీ అంటే పిల్లలకు సంబంధించేదే. ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల పిల్లలు కనలేకపోవటం, లేకపోతే ఫస్ట్ డెలివరీ, లేకపోతే డిఎన్సీలు అంటారు. ఈ డిఎన్సీ అంటే ఏమన్నా మిస్క్యారేజ్ అయిపోయి వాళ్ళకి ఆ ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిపోతే కూడా ఈ పిఆర్పి అనేది ఇంజెక్ట్ చేయడం వల్ల ఎండోమెట్రియం అనేది గ్రో అవటం. అఫ్కోర్స్ నా సబ్జెక్ట్ కాదు కానీ బట్ ఓవరాల్గా పిఆర్పి ఎక్కడెక్కడ పనిచేస్తుంది అనేది నేను జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను. సో అలా కొన్ని కండిషన్స్లో ఈ పిఆర్పి, టెన్నిస్ ఎల్బో మోస్ట్ ఇంపార్టెంట్. టెన్నిస్ ఆడే వాళ్ళకి, లేకపోతే ఇంట్లో ఎక్కువ వంటలు చేసే వాళ్ళకి, బట్టలు ఉతికే వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఇక్కడ టెన్నిస్ ఎల్బో, లేటరల్ ఎపికాండలైటిస్ అంటారు. వాళ్ళు ఒక పని చేయటం వల్ల ఇక్కడ పెయిన్ అనేది వస్తుంది ఈ బయట భాగంలో. అది చాలా కామన్ ప్రాబ్లం. దానికి ఇప్పటిదాకా అసలు ఎటువంటి సొల్యూషన్ లేదు. అంటే మందులు ఎన్న వాడాలి, లేకపోతే పట్టి అని వేసుకోమంటారు. సర్జరీ ఒకటి ఉంది కానీ అది చాలా చిన్న ప్రాబ్లం. దానికి సర్జరీ చేస్తే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో దాంట్లో కూడా ఈ పిఆర్పి అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నీస్ కన్నా టెన్నిస్ ఎల్బోకి ఈ పిఆర్పి పనిచేసింది 100%. somehow they never came back saying there is a pain. సో ఈ టెన్నిస్ ఎల్బో అట్లా కొన్ని పర్టికులర్
వాటిలో నిజానికి అది ఏం చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పారాసెటమాల్ వేసుకుంటే ఇక్కడున్న 100 మందికి కూడా జ్వరం అనేది వస్తే కనుక 100 మందికి ఆ పారాసెటమాల్ ఇస్తే పనిచేస్తుంది, రైట్? అందుకే మనం 100% గ్యారంటీడ్గా వెళ్ళి ఒక పారాసెటమాల్ కొనుక్కుంటాం, లేకపోతే ఒక డోలో కొనుక్కొని వేసుకుంటాం. కానీ పిఆర్పి అట్లా కాదు. ఒక 100 మంది ఉంటే 100 మందికి రిజల్ట్స్ వేరీడ్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్, సింప్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్, బట్ ఇట్ విల్ వర్క్. దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న అందరికీ దేవుడు అన్ని వరాలు ఇచ్చేస్తాడా? కూడా కదా, మేబీ కొంతమందికి ఏవో అవుతాయి. సో అందుకే ఐ కాల్ ఇట్ యాజ్ ఏ మ్యాజిక్ డ్రగ్. సో కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. కొంత అపోహ ఏంటి అంటే అది వేసేసుకుంటే ఇంకా సర్జరీ అనేది ఎప్పటికీ అవసరం ఉండదు. అది ఇంపాసిబుల్. మీకు సర్జరీ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు డిలే అవ్వచ్చు, కానీ మీకు ఎట్ ద ఎండ్ నిజంగా ఆర్థరైటిక్ చేంజెస్ ఉంటే 100% సర్జరీ అనేది అవసరం పడుతుంది. సో ఈ పిఆర్పి అన్నది ఎవరు వాడచ్చు అండ్ ఎవరెవరు దీన్ని యూజ్ చేయొచ్చు, దాని బెనిఫిట్స్ ఏంటి అన్నది చెప్పారు. అట్ ద సేమ్ టైం పిఆర్పి వల్ల ఏమైనా నెగిటివ్ ఏదైనా ఉంటుందా? నేను ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేసిన నెగిటివిటీ ఒకటి ఏంటంటే, ఒకటి పని చేయకపోవటం, ఇంకోటి ఎక్కువ డబ్బులు పెట్టింది అసలు పని చేయదని ఫీల్ అవటం, ఎమోషనల్ డ్రైన్. సో బేసికలీ ఎమోషనల్ డ్రైన్ ఎందుకంటే మనం ఒక 1.5 lakh ఖర్చు పెట్టి ఏదో అయిపోతుందని వెళ్ళి అక్కడ ఏమి జరగకపోతే అది ఒక ఎమోషనల్ డ్రైన్. వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏ వస్తువైనా ఏ ట్రీట్మెంట్ అయినా ముందు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఇనీషియల్గా సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు కూడా నీ రీప్లేస్మెంట్స్ చాలా అపోహలు ఉండేవి. 1,00,000 మంది మోకాళ్ళ నొప్పులతో వెళ్తే ఓన్లీ 1000 మందికి సర్జరీలు అయ్యాయి. ఇప్పుడు 1,00,000 మంది వెళ్తే 10,000 మందికి అవుతున్నాయి, ఇంకా 90,000 మందికి అవ్వట్లేదు. మేబీ నెక్స్ట్ 10 years 1,00,000 మంది వెళ్తే 50,000 మందికి అవుతుంది. ఆ అపోహలు భయాలు అనేవి ఇంకా ప్రజల్లో ఒక సర్జరీ కానీ ఒక ట్రీట్మెంట్ గురించి కానీ ఉంటుంది. ఇది ఒక ఆల్టర్నేట్ మెడిసిన్ లేకపోతే రీజనరేటివ్ మెడిసిన్ కింద ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ అపోహలు తొలగాలి అని అంటే ముందు దాన్ని ఎఫెక్టివ్నెస్ అనేది ముందు వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి. అవునా కాదా? ఇది పని చేస్తుంది, చాలా మటుకు పని చేయకపోవచ్చు. అంతేగాని మీరు దాని గురించి మీరు వెళ్ళారంటే తప్పకుండా మీకు 100% ఇది అయిపోతుంది అని చెప్తే ఏమవుతుంది? అవనవాడు ఏం చేస్తాడు? ఇంకో 10 మంది చెప్తారా నేను వెళ్ళాను నాకేం అవ్వలేదు అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా. సో ఇంకా ట్రీట్మెంట్కి మరి వేర్ ఈజ్ ద వాల్యూ ఫర్ ద ట్రీట్మెంట్? సో కాబట్టి డాక్టర్స్ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇది ఎట్లా అనేది క్లియర్గా ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ అఫోర్డబుల్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. యాజ్ ఐ సెడ్ దట్ 5 నుంచి 10,000 కన్నా ఎక్కువ అవ్వదు ఇంజెక్షన్. ఎంత బెస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినా it will not cost more than 10,000 rupees. I can write and give. Okay, only 2 minutes process. అది నేను ఓపీడీలో ఏమి పడుకోబెట్టి ఏదో స్కాన్లు చేసి అల్ట్రాసౌండ్ చేసి ఏవో రకరకాలు చేస్తున్నారని విన్నాను. అల్ట్రాసౌండ్ చేస్తారంట ఫస్ట్, తర్వాత మళ్ళీ ఒక ఎక్స్రే తీస్తారంట. ఆ ఎక్స్రేలు చూసుకుంటూ ఇంజెక్షన్ ఇస్తారంట. నేను ఒకటే చెప్తాను, మన ఇంట్లో వెళ్ళటానికి పక్కింట్లో దారి అడగాల్సిన అవసరం లేదు కదా, మన ఇల్లు ఏదో మనకు తెలుసు కదా. సో ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి నేను ఒక ఎక్స్రే వాడాల్సిన అవసరం లేకపోతే ఇది వాడాల్సిన అవసరం అసలు లేదు. ఈ వేరే రకరకాల ఏవైతే ఈ స్కానింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా అవసరం లేదు. సో సింపుల్ ఇంజెక్షన్ కరెక్ట్గా 25 నిమిషాల్లో అన్నీ అయిపోతాయి. ఓపీడీలో పడుకోబెట్టి లేకపోతే కూర్చోబెట్టి కూడా ఇంజెక్షన్ ఇవ్వచ్చు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీథింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిఆర్పి ఎన్హాన్స్ చేయడానికి స్టెరాయిడ్ అనేది వాడటం జరుగుతుంది. అది సో పిఆర్పి ఎవరు వాడాలి ఏంటి అన్నది కంప్లీట్గా ఒక ఏంటంటే ఫైనల్గా ఇది ఒక మ్యాజికల్ మెడిసిన్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ పిఆర్పి అన్నది పార్ట్లీ రీజనరేటివ్ అంతే. అయితే ఇది 100% రిజల్ట్ ఇస్తుందని చెప్పలేం, కానీ ఒక స్టేజ్ వరకు అయితే మనకి ఇది వర్క్ అవుతుంది. సర్జరీస్ అనేది అందరికీ అవసరం లేదు, ఎవరికైతే సర్జరీస్ అవసరం లేదో వాళ్ళు ఈ పిఆర్పిని తీసుకోవచ్చు అనేసి చెప్పాలి. 100% రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.